ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। ఎసాట్రిక్ ఆస్ట్రాలజీలో మనం తులారాశి గురించి చదువుకుంటూ ఉన్నాం. తులారాశి గురించి చెప్తూ మనకి ధర్మము, కామము, ధనము ఈ మూడు విషయాలుగా మనకి కొన్ని రహస్యాలు చెప్తున్నారు. అందులో ధనం గురించి కొన్ని విషయాలు చెప్తున్నారు మనకి. ధనం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు. ధనమగ్నిర్, ధనం వాయుర్, ధనం సూర్యో, ధనం వసువు, వీటినన్నింటినీ కూడా ధనంగా చెప్పింది మనకు వేదం. గురించి మనం వీటిని వాడేటప్పుడు చాలా గౌరవప్రదంగా వాడాలి. వాటి అగ్నిని వాడినా అంటే మన ఇంట్లో స్టవ్ అక్కడ అగ్ని రగులు కొలుపుతాం, అక్కడ అగ్నిని వాడుతున్నా వాయువుని మనం స్వీకరించుతున్నప్పుడు కానీ ధనం సూర్యో ధనం వసుడు, పశువులు ఇవన్నీ మంచిగా ఇవన్నీ కూడా ధనంగా భావించుకోవాలి. కనుక ఇవన్నీ ధనంగా మీరు భావనగా పెట్టుకుని అప్పుడు ఈ పాఠం మనం అవగాహనలో తెచ్చుకోగలిగితే అప్పుడు మనకి చక్కగా నిలబడుతుంది. థర్డ్ ఆస్పెక్ట్ అన్నారు దీన్ని. ఇట్ ఈస్ ద థర్డ్ ఆస్పెక్ట్, ఇట్ ఈస్ నాట్ ది సెకండ్ ఆస్పెక్ట్. అది నేను మనం చదువుకున్న పాయింట్. సెకండ్ ఆస్పెక్ట్కి థర్డ్ ఆస్పెక్ట్కి ఈ డిఫరెన్స్ మనం చక్కగా అవగాహనలో పెట్టుకోవాలి. అంటే భౌతికంగా అక్కడ ఏర్పడవలసినటువంటి దానికి ఏం చేయాలి? ఫస్ట్ మనం అక్కడ ఒక నీడ్ అనేటువంటిది క్రియేట్ అవ్వాలి. సో నీడ్ అనేటువంటిది క్రియేట్ అయ్యి దానికి క్రియేటివ్ ఇమాజినేషన్ అనేటువంటి చేసినప్పుడు వీడు చక్కగా నీడును సప్లై అనేటువంటిది ఆ చక్కగా అక్కడ రెండు ఒకటి జత అవుతాయి. కనుక మనం ఎక్కడైనా సరే నీడ్ ఉంటే కనుక అక్కడ సప్లై ఉంటుంది అనేటువంటి రహస్యం మనం బాగా తెలుసుకోవాలి. నీడ్ లేకుండా సప్లై ఉండదు ఎప్పుడు కూడా. సప్లై ఉందిట అంటే మనం అవగాహనలోకి తెచ్చుకోగలిగిన దట్ మీన్స్ దెర్ ఇస్ సమ్ నీడ్ హియర్. అది మనం బాగా అవగాహనలో తెచ్చుకోవాలి. సో దీని ఏమన్నారంటే క్రియేటివ్ ఇమాజినేషన్. ఇట్ ఈస్ ఫర్ దిస్ రీజన్ దట్ సో మెనీ స్కూల్స్, అది చాలామంది ఈ విషయంలో చాలా తక్కువ మంది దీన్ని చక్కగా అవగాహన చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు మన ఎవరికైనా అక్కడ ఒంట్లో బాగాలేదుట ఏదైనా అంటే మనం అయ్యో పాపం ఏంటోనండి వాడికి అలా అని ఉపయోగం లేదు. వాడికి అక్కడ చేయవలసినది ఏంటి? దట్ ఈస్ ద థర్డ్ ఆస్పెక్ట్. వాడికి చేతనైతే చక్కగా వెళ్ళి సేవ చేయి, లేదా రోజు ఇంత అన్నం వండి వాడి చేతికి అందించు, వాడు తింటాడు వాడు ఆరోగ్యం అయ్యేంత వరకు. లేకపోతే అయ్యో పాపం అండి అని మనం జాలిపడినా ఉపయోగం లేదు అక్కడ. సో జాలిపడిన వలన అక్కడ ఏం జరగదు. జరగాల్సింది ఏంటి? వాడికి పాపం హాస్పిటల్లో ఉన్నాడు, వాడు ఒక్కడే ఉన్నాడు. వాడికి చేతనైతే నువ్వు వండుకునేటువంటి అన్నంలో ఓ ముద్ద వాడికి ప్యాక్ చేసి హాస్పిటల్లో ఇచ్చేసి వెళ్ళిపోతున్నావు ఆఫీస్కి, అంతే సింపుల్. అలా ఏమైనా చేస్తే దానివల్ల ఉపయోగం. సో దీస్ ఆర్ ఆల్ ది థర్డ్ ఆస్పెక్ట్స్లో థర్డ్ ఆస్పెక్ట్గా వర్క్ చేయడం అంటే తెలుసుకోవాలి. సో అది ఇక్కడ జాగ్రత్తగా అవగాహనలో తెచ్చుకొని అంటున్నారు. I have here given you hints which can be fruitful of result if interpreted correctly and acted upon from right motive in group formation and with selfless purpose. Group formation కి selfless purpose కి మీరు నేను చెప్పినటువంటి హింట్స్ మీరు చక్కగా వాడుకుంటే మీకు వాటి వలన చక్కటి ప్రయోజనాలు ఉంటాయి అని చెప్తున్నారు. To the planet Uranus, Libra is related also to Aries and Aquarius, and it is through Uranus that the great pair of opposites, Aries and Libra, are brought into touch with each other in a very deep sense.
తులారాశిను మేషరాశి, 1వ రాశి 7వ రాశి ఈ రెండు కూడా యురేనస్ ప్లానెట్ చేత చక్కటి అంటే చక్కటి లింకప్ అంటుండేది ఏర్పడుతుంది ఈ రెండిటికి. అంటే ఒకదానికొకటి ఎదుర్కొండా ఉన్నటువంటి రాశి అయినా యురేనస్ ప్లానెట్ ఏం చేస్తుందంటే తులారాశిలో ఉన్నటువంటి వాడికి చక్కగా మేషరాశితో అనుసంధానం చెందేటువంటి రహస్యాలు అందిస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే తులారాశి వాడు ఉంటాడు, మేషరాశి వాడికి మేషరాశి ఉంటాడు. ఇద్దరు మేబీ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ మేబీ ఫ్రెండ్స్ ఆర్ మేబీ సంథింగ్ లైక్ ఉంటారు, కానీ ఒకరికి సంబంధం ఉండదు. మేషరాశి వాడిలో ఏం సంకల్పం ఉందో తులారాశి వాడు అది చక్కగా ఆచరణలోకి తెచ్చుకోగలిగితే జీవితం చాలా దివ్యంగా ఉంటుంది. ఇద్దరు పేర్స్, వీళ్ళందరినీ పేర్స్గా మనం చదువుకోగలిగితే చాలా బాగుంటుంది. సో మేషరాశి వాడి భావన, తులారాశి వాడి యొక్క ఆచరణ, ఈ రెండు జత అయ్యాయి అనుకోండి. భావన అంటే సంకల్పం, ఆ సంకల్పం ఇక్కడ ఆచరణ, ఈ రెండు కూడా జోడీ అయితే చక్కగా ఉంటుంది. ఆ కాపురం చాలా బాగుంటుంది. అంటే ఆయన ఏదైతే సంకల్పిస్తాడో ఆవిడ ఆ విధంగా నడుచుకుంటూ ఉంటుందండి. ఇంట్లో అన్నాం అనుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆయన చెప్పక్కర్లేదు నోరు విప్పి, ఆ విధంగా ఆవిడ జీవిస్తోంది అనుకోండి. ఆ పేరు ఎంత బాగుంటుంది చూడడానికి. ఎప్పుడు తగులాడుకునేటువంటి పేరు కన్నా ఈ పేరు చాలా బాగుంటుంది కదా జీవితం, వాళ్ళ లైఫ్. ఆ రకమైనటువంటి లింకప్ ఇచ్చేటువంటిది యురేనస్ అన్నమాట మెయిన్గా అక్కడ. Through its activity, an intense interplay take place, making for the attainment of equilibrium in Libra. An interplay take place, intense interplay అన్నారు. Through its activity, interplay take place, making for the attainment of equilibrium in Libra, of that which had its beginning in Aries. సో ఈక్విలిబ్రియం స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అంటుంటుంది ఉంటుంది. అంటే చక్కగా అక్కడ ఏదైతే ఉందో ఇక్కడ అది ప్రతిబింబిస్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది అది. ఆ లైఫ్ ఆ ఇద్దరు జోడీగా జీవిస్తున్నటువంటిది. ఒక బిజినెస్లో అయినా సరే ఇద్దరు పార్ట్నర్స్గా ఉన్నారు. ఆ ఇద్దరు పార్ట్నర్స్గా ఉన్నటువంటి లైఫ్ చాలా బాగుంటుంది. ఇద్దరి మధ్యలో యురేనస్ చక్కగా ఈ లింకప్ అంటుంటుంది ఎస్టాబ్లిష్ చేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. అది ఇక్కడ చెప్తున్నారు. ఇంటర్ప్లే టేక్ ప్లేస్, మేకింగ్ ఫర్ ది అటైన్మెంట్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఇన్ లైబ్రా ఆఫ్ దట్ విచ్ హ్యాడ్ ఇట్స్ బిగినింగ్ ఇన్ ఏరియస్. సో లైబ్రాలో ఈక్విలిబ్రియం స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అటువంటిది ప్రారంభం అయ్యేది అక్కడ మేషరాశిలో. మేషరాశిలో ఏదైతే సంకల్పింపబడిందో అది తులారాశి చేరేటప్పటికి చక్కగా సగం భౌతికత్వం సగం ఆధ్యాత్మికత్వం అంటే చక్కగా నిలబడుతుంది అన్నమాట. అది మేషరాశిలో ప్రారంభం అవుతుందని చెప్తున్నారు. ఏరీస్, లైబ్రా అండ్ అక్వేరియస్ constitute therefore another triangle of power which must later be considered. ఈ మూడు ఒక ట్రయాంగిల్గా మీరు ఇప్పుడు అర్థం చేసుకోండి. ఏరీస్లో సంకల్పం అంటున్నది వచ్చింది, తులారాశి వచ్చేటికి మధ్యస్థం అంటున్నది ఏర్పడింది, కుంభరాశికి వెళ్ళేటికి సూక్ష్మత్వం అంటున్నది అందివ్వబడిపోయింది. సో ఆ రకంగా మీరు అంటే ఇది ఒక ట్రయాంగిల్గా మీరు దర్శించగలిగితే సృష్టిలో అంటే ఒక కోణం మీకు దర్శనం అవుతుంది. వీటి గురించి ఇంకొన్ని ట్రయాంగిల్స్గా ఉన్నటువంటి విషయాలని నేను మీకు తర్వాత చెప్తానని చెప్తూ ఇక్కడ ప్రధానంగా ఆయన ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు తులారాశి ప్రధానంగా మనం ఇప్పుడు చదువుకున్న పాఠంలో చూస్తే జాగ్రత్తగా గమనించుకుంటే 5 రాశులతో ఒక చక్కటి లింకప్ మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకటి మేషరాశి, ఇప్పుడు చెప్పుకున్నాం మనం మేషరాశితో ఎలా అనుసంధానమో. నెంబర్ 2 వృషభ రాశి గురించి నిన్న మనం చెప్పుకున్నాం ఎలా అనుసంధానం చెందాలో. తర్వాత మిథున రాశి ఎలా అనుసంధానం చెందాలో మొన్న క్లాస్లో నేను చెప్పాను. అదేంటంటే డబుల్ అని అన్నారు దాన్ని. సో అక్కడ డబుల్గా ఉన్నటువంటిది ఇది వచ్చేటికి 50-50గా అవుతుంది. తర్వాత దానికి పైన ఉండేటువంటి మకర రాశితో చక్కర అనుసంధానం చెందుతున్నటువంటి రహస్యం మనం మొన్న చదువుకున్నాం. సో అంటే వీడు మనకి మిథున రాశిలో ఉన్నటువంటి వాడును తులారాశికి ఒక చక్కటి ఇది చెప్పారు మనకి. ఈ రెండు కూడా హిస్టారిక్గా చెప్పట్లేదు, మీరు చూసుకోండి అంటూ ఆ ట్రయాంగిల్ అక్కడ మనం చెప్పుకున్నాం. సో ఆ విషయాలు మీరు గుర్తుంటే మేషం, వృషభం, మిథునం ఈ మూడు చెప్పేశారు. తర్వాత మకర రాశి గురించి కూడా మనం ఆ రోజు చదువుకున్నాం. మకరం పైన ఉన్నటువంటి కుంభం. ఇప్పుడు కుంభరాశి గురించి నిన్న క్లాస్లో మనం చెప్పుకున్నాం. సో ఈ 5 రాశులు కూడా మనకి తులారాశితో కలిపితే ఒక 6 పాయింటెడ్ స్టార్ అవుతుంది. సో ఈ 6 పాయింటెడ్ స్టార్ మీరు జాగ్రత్త అవగాహన చేసుకోగలిగితే తులారాశి ద్వారా ఈ 5 రాశులతో అనుసంధానం చెందేటువంటి రహస్యాలు మనకి ఇచ్చారు ఇక్కడ. సో వీటి గురించి కొన్ని పదాలు ఇస్తున్నారు మనకి ఇక్కడ. ఏరీస్ని ఏమన్నారంటే బిగినింగ్ అన్నారు, టారస్ని డిజైర్ అన్నారు, జెమినిని డ్యుయాలిటీ అన్నారు, క్యాప్రికార్న్ ఏమో సింథసిస్ అన్నారు, యాక్వేరియస్ ఏమో ఆబ్జెక్టివ్ అన్నారు.
వీటికే వేరే పదాలు కూడా చెప్పారు మనకి. ఈ పదాలు మనం ఆల్రెడీ చదువుకున్నటువంటి పదాలు ఇప్పుడు చెప్పుకున్నవి. తర్వాత ఏరీస్కి ఏమో క్రియేషన్ అన్నారు. టారస్కి ఏమో ఇన్సెంటివ్ అన్నారు. తర్వాత జెమినీకి ఏమో కండిషన్ అన్నారు. క్యాప్రికార్న్కి ఏమో ఇనిషియేషన్ అన్నారు. అక్వేరియస్కి ఏమో ఇంక్లూషన్ అన్నారు. తర్వాత వీటిని క్రియేషన్, ఏరీస్ది క్రియేషన్, క్రియేటివ్ ఆస్పెక్ట్ అంతా కూడా ఏరీస్కి సంబంధించిన క్రియేషన్ అన్నారు. తర్వాత టారస్ ఏమో ఇన్సెంటివ్, జెమిని ఏమో కండిషన్. సో ఆ రాశి గురించి ఒక చక్కటి ఇవి మనకి ఇచ్చారు. అంటే ఏదైతే తెలియబడుతూ ఉంటుందో మేషరాశిలో, వృషభ రాశిలో అది ఒక డిజైర్గా దిగి వస్తుంది. సో అది ఇన్సెంటివ్గా చెప్పారు మనకు అక్కడ. తర్వాత కండిషన్ అన్నారు జెమినీకి వచ్చేది. కండిషన్ అంటే ఏంటంటే ఇక్కడ మెయిన్గా జెమినీలో ఎలా తెలియబడుతుంటుంది అంటే కనుక రెండు కూడా జరాసంధుడు అన్నారు మనకి మాస్టర్ గారు. ఇద్దరు కూడా 50-50గా ఉంటారు, సమంగా ఉంటారు. అర్ధనారీశ్వర తత్వముగా చెప్తారు జెమిని అంతా కూడా. దట్ ఈస్ అంటే ఒక వస్తువుని మీరు తీసుకున్నప్పుడు అందులో ఇద్దరు కూడా అమ్మవారు అయ్యవారు సగం సగంగా ఉంటారు కనుక ఈ ఈ దీన్ని మనకి ఏమన్నారంటే కండిషన్ అన్నారు. అది ఇక్కడ. తర్వాత ఇనిషియేషన్ అన్నారు క్యాప్రికార్న్ వచ్చరికి. తర్వాత ఇంక్లూషన్ అన్నారు అక్వేరియస్కి వచ్చరికి. అక్వేరియస్ వాడంతా కూడా ఇంక్లూజివ్ వాడదంతా కూడా. ఇనిషియేషన్ మనం క్యాప్రికార్న్ అంటే ఇనిషియేషన్ అది మనం చెప్పుకున్నాం. అక్వేరియస్ అంతా కూడా ఇంక్లూజివ్ వాడు. ఇంక్లూజివ్ అంటే ఏంటంటే వాడు ఒక ఇదంతా మనం కుంభరాశిలో మనం చదువుకున్నాం. ఒక దేశానికి ఒక ప్రాంతానికి సంబంధించినవాడు కాకుండా భూగోళంలో వాడొకడు, వాడి దగ్గర ఇంకొకడు ఎవడైనా ఉంటే వాడు వీడు అన్నట్టుగా ఉంటాడు. అంతే వీడు నా ప్రాంతం వాడా, లేదా నా కులం వాడా, నా మతం వాడా, నా దేశస్థుడా వీడు, ఇవన్నీ పోతాయి వాడు. దాన్ని ఏమన్నారంటే ఏ కుంభరాశి వాడికి వెళ్ళడికి ఇంక్లూజివ్ అన్నారు. అందరికి తర్వాత కొన్ని వేరే పదాలు కూడా చెప్పారు. ఎవల్యూషన్ అన్నారు మేషరాశిని. తర్వాత వృషభ రాశికి వచ్చరికి ప్రోగ్రెస్ అన్నారు. మిథున రాశికి వచ్చరికి ఇంటర్ప్లే అన్నారు. మకర రాశికి వచ్చరికి అటైన్మెంట్ అన్నారు. కుంభరాశికి వచ్చరికి సర్వీస్ అన్నారు. ఇది ఎవల్యూషన్. ఎవల్యూషన్ అంటే ఏంటి? మేషరాశిలో నుంచి అంటే మేషరాశి అంటే ఏంటి? పైన ఉన్నటువంటి సంకల్పం వీళ్ళలో సహస్రారం ఉండేటువంటి స్థానం కనుక అక్కడి నుంచి ఎవల్యూషన్ అంటాడు. అంటే వీడు భూమి మీద ఉన్నటువంటి వాడిని అలా వీడు ఎవాల్వ్ అయ్యేటట్టుగా లాగేటువంటిది ఏంటంటే పైన ఉన్నటువంటి వెలుగు వీడిని ఇక్కడ ఉన్నటువంటి అక్కడికి అలా లాగుతుంటుంది. సో వీడు ఎవాల్వ్ అవ్వడానికి కారణం ఏమిటి? ఇక్కడ పనిచేస్తున్నటువంటిది అంటే వాడిలో సహస్రారం నందు వెలుగుతున్నటువంటి వెలుగు వాడికి కింద నుంచి వాడు అలా పైకి లాగుతుంటుంది. అనేక కారణాల చేత వాడు అలా కింద అలా ఉండిపోతుంటాడు. ఎంత తొందరగా వాడు మేలు కాంచగలిగితే అంత తొందరగా వాడు మెట్లెక్కగలుగుతాడు. దట్ ఈస్ ఆల్ ఎవల్యూషన్. సో మేషరాశిలో ఉంటుంది ఆ రహస్యాలన్నీ కూడా. వృషభ రాశికి వచ్చేసరికి ప్రోగ్రెస్ అన్నారు. ఏంటి వీడు ప్రోగ్రెస్? ప్రోగ్రెస్ ఎంతవరకు ఉంది ఏమిటనేటువంటి దేని మీద నిర్ణయం పడుతుంటే వీడి లోపల వీడికి కోరిక అనేటువంటిది ఎక్కడ కలుగుతుందో దాంట్లో ఉంటుంది వీడి ప్రోగ్రెస్. సో ఇక్కడ ఉంటుంది వీడికి. అంటే వీటిలో ఒక స్థానం ఉంది. ఆ స్థానం ఏమిటంటే వీడిలో భావన కలిగించేటువంటి స్థానం. సో ఈ భావన ఎలా వీడికి ఏర్పడుతోంది, ఎటువంటి భావములు వీడికి కలుగుతున్నాయంటే దాని మీద వాడి ప్రోగ్రెస్ ఎలా ఉంది అనేటువంటిది నిర్ణయం పడుతుంది. మేషరాశితో అనుసంధానం చెందినటువంటి వృషభ రాశికి మేషరాశిలో ఏదైతే సంకల్పం ఉంటుందో అది భావనగా నిలుస్తుంటుంది. తద్భిన్నముగా జీవిస్తున్నటువంటి వాడికి అంటే వృషభ రాశి ఇంకొక కోణంగా చెప్పినప్పుడు అది స్టార్టింగ్ పాయింట్గా చెప్పారు. స్టార్టింగ్ ఉన్నటువంటి వాడికి ఎలా ఉంటుంది అంటే చాలా సామాన్యమైనటువంటివన్నీ కోరడం అలా వెళుతుంటుంది. వాడికి భౌతికమైనటువంటి పదార్థాలు అది కావాలి ఇది కావాలని అనిపిస్తూ ఉండడం ఇలా ఉంటుంటుంది. సో దట్ ఇండికేట్స్ ద ప్రోగ్రెస్. వీడు ప్రోగ్రెస్ ఎంతవరకు ఉందంటే వీడు కోరేటువంటి వస్తువులను బట్టి వీడు ప్రోగ్రెస్ ఎలా ఉంది అనేటువంటి దాని మీద ఆధారపడుతుంది. తప్పుగా అనుకోకపోతే మనం ఏదైనా గుడికో ఏదైనా దర్శనానికో వెళ్ళినప్పుడు అక్కడ మనం బయట కొనేటువంటి వాటి మీద మనకు దృష్టి ఎక్కువ ఏర్పడుతుందా, లోపల పరమాత్మ దగ్గర ఇంకో 5 నిమిషాలు కూర్చుందా అంటే దాని మీద దృష్టి ఏర్పడుతుందా? భావన అంటే మనస్సు పూర్తిగా ఇంత శివాలయంకి వచ్చాం, లేదా ఇదేదో ఈ గుడికి వచ్చాం, రామాలయంకి వచ్చాం, ఇక్కడ చూడండి ఎంత బాగుందో దాని మీద దృష్టి ఏర్పడిపోయినట్టు. బయట అవముతున్నారు మీద
దృష్టి వారికి ఏర్పడదు. ఇంకో 5 నిమిషాలు గుడిలో గడుపుతాం అన్నట్టుగా ఉంటుంది వాడికి దృష్టి. కనుక ఈ భావన అంటే దేని మీద డిపెండ్ అవుతానంటే వీడి యొక్క టారస్, అదే వృషభ రాశిగా చెప్పారు దాన్ని. అందుకే దానివల్ల అంటే ప్రోగ్రెస్ అన్నారు. తర్వాత మిథున రాశికి వచ్చేసరికి ఇంటర్ప్లే. ఇట్ ఇస్ ద ఇంటర్ప్లే. అంటే ఏంటి ఇంటర్ప్లే అంటే కాసేపు అది ప్లే చేస్తున్నది, కాసేపు వీడు ప్లే చేస్తుంది. కాసేపు భౌతికమైనటువంటి పదార్థం వీడి మీద ప్రభావితం చూపుతుంటుంది, కాసేపు తత్వం వీడి మీద ప్రభావితం చూపుతుంటుంది. ఇట్స్ అండ్ ఇంటర్ప్లే బిట్వీన్ ద పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్. అది నడుస్తుంటుంది జమిని వాడికి. ఇట్ ఇస్ ద ఇంటర్ప్లే అన్నారు. తర్వాత మకర రాశికి వచ్చేసరికి అటైన్మెంట్ అన్నారు. అంటే కొండ ఎక్కేసాడు మకర రాశి వాడు. కొండ ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా. మకరం అంటే కొండ. కొండ పైన ఉన్నటువంటి వాడు చక్కగా అంటే కొండ పైకి ఆ వెలుగు అనేటువంటిది వీడిని అలా ఆకర్షింపజేస్తుంది. సో మకర రాశి ఏంటిదంటే ఏం స్థితికి అంటే వీడు ఒక ఇనిషియేట్ స్టేజ్కి వీడు చేరేటువంటి స్థానం చెప్పేటువంటిది మకర రాశి. వీడు తుల, వృశ్చికం, ధనస్సు ఇవన్నీ డిసైపుల్షిప్ అనేటువంటిది వచ్చేసిన తర్వాత యాక్సెప్టెడ్ డిసైపుల్ అయిన తర్వాత ఇప్పుడు మకరానికి చేరతాడు. అక్కడ వెళ్ళినప్పుడు ఇనిషియేషన్ అన్నది. దట్ ఈస్ కాల్డ్ ఒక అటైన్మెంట్ అంటున్నది వచ్చింది. అంటే 10th క్లాస్ పాస్ అయిపోయాడు వీడు. అంటే ఇప్పుడు ఒక చక్కగా వీడు కొంత అంటే వీడు చదువుకోవాలి, వీడు ఒక ఇది అంటున్నది ఒక స్థితి ఏర్పడుతుంది. ముందు స్కూల్కి వెళ్తున్నవాడికి ఎగ్జామ్ ఉన్నా ఏమిటి ఎగ్జామ్ ఏదో ఉంటున్నాడు, భావన తక్కువగా ఉంటుంది. ఒక ఇంటర్మీడియట్ దేనికి వచ్చేసిన తర్వాత వాడి యొక్క ఫోకస్ కానీ వాడి యొక్క విధానం కానీ భిన్నంగా ఉంటుంది. అదే అన్నాడు. దట్ ఈస్ కాల్డ్ అటైన్మెంట్ అన్నది మకర రాశి. కుంభరాశికి వచ్చేసరికి సర్వీస్. సర్వీస్ ఎటువంటి సర్వీస్ చేయాలన్నటువంటిది కూడా బాగా కుంభరాశి వాడి సర్వీస్ మనం బాగా తెలుసుకోవాలి. అంటే సామాన్యమైనటువంటి సర్వీస్ చేయడండి కుంభరాశి వాడు, బాగా తెలుసుకోండి. వాడు చేసేటువంటి సర్వీస్ ఎలా ఉంటుందంటే ఎదుటి వాడి లైఫ్ని సెట్ చేసేటువంటి సర్వీస్ వీడు చేస్తాడు. వాడికి రోజు వాడికి కావాల్సినటువంటి చేసి పెట్టడం, వాడికి అన్నం వండి పెట్టడం, వాడికి చక్కగా దుస్తులన్నీ ఉతికి పెట్టి ఉండడం, ఇలాంటివి చేయడు. ఫ్రెండ్ ఎటువంటి ఫ్రెండ్ అంటే వాడికి ది బెస్ట్ జాబ్ అన్నటువంటి చూపించేస్తున్నాడు. నువ్వు ఊరిని అక్కడిక్కడ తిరగకు, నేను బిజినెస్ చేస్తున్నా, అందులోంచి చేరు నువ్వు కామ్గా అంటాడు. అంటే వాడు ఉద్యోగం చేసుకుంటే నీకు 10,000 20,000 వస్తుంది, నువ్వు నేను చేస్తున్న ఈ బిజినెస్లో చేరంటాడు. వాడు బిజినెస్లో వేసుకుంటాడు చక్కగా. వాడిని నెమ్మదిగా ఒక పార్ట్నర్ కింద పెట్టేస్తాడు. వాడు ఎంత సర్వీస్ ఎంత హెల్ప్ చేస్తున్నాడు, బిజినెస్లో ఎంత పాల్గొంటున్నాడు అనేటువంటి దాని మీద దృష్టి మంచి దీనిగా పనిచేస్తుంటాడు కుంభరాశి వాడు. అటువంటి స్థితిని వీడు కల్పిస్తాడు అన్నమాట కుంభరాశి వాడు. దాన్ని ఏమన్నారంటే సర్వీస్ అన్నమాట. సో దిస్ రిలేషన్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ బై ద 3 రూలర్స్. ఈ రిలేషన్ అనేది అంటే ఈ ప్లానెట్స్, ఈ 6 ప్లానెట్స్కి రిలేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేసి ఇస్తున్నటువంటిది ఏమిటంటే 3 ప్లానెట్స్ ఉన్నారు. అవి ఒకటి వీనస్ అన్నారు, ఒకటి యురేనస్ అన్నారు, ఒకటి సాటర్న్ అన్నారు. దీస్ 5 with Libra at the point of balance create one of the 6-pointed stars of evolution, and also bringing into relation with them 3 planets which are peculiarly concerned with the expression of the Christ consciousness in the world. These 3 planets are, through the rays of which they are the medium, all to be found upon the 5 major line of force, the line of will or power, of purpose and vision goal. విల్లు, పర్పస్, విజన్, గోల్, ఈ 3 ఉండాలండి ఎప్పుడైనా సరే. మనం ఒక పని చేస్తుంటే ఈ 3 ఉండి వాడు పని మొదలు పెడతాడు. బాగా గుర్తుపెట్టుకోండి. మహానుభావులు చేసేటువంటి పని మనం చేస్తున్నట్టుగా ఉండదు. విల్ ఉంటుంది, పర్పస్ ఉంటుంది, విజన్, గోల్ ఉంటుంది. ఈ 3 ఉండాలి ఒక పని చేయాలంటే. ఊరికనే ఏదో మనకి అనిపించింది కదా అని వెంటనే చేసేయడం అంటుండదు ఉండదు పెద్దలు చేసినటువంటి పనులు. అందుగురించి పెద్దలు స్థాపించినటువంటి సంస్థలు కానీ, పెద్దలు నిర్వహించేటువంటి కార్యక్రమాలు కానీ, సేవా సంస్థలు కానీ ఏమైనా సరే అలా జరిగిపోతూ ఉంటాయి ఇప్పటికీ. షిరిడి సాయిబాబా గారు అని చేసి అది అలా పెరిగిపోతుంటుంది కానీ తగ్గదు ఎక్కడ. మరి ఇప్పుడు బాబా గారు అక్కడ కూర్చుని ఉన్నారా, భౌతికంగా అక్కడ లేరు కదా, మరి ఎలా జరుగుతుంది? సో దీన్ని బట్టి అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే ఒక పని మనం మొదలు పెడుతున్నాం అంటే దానిలో 3 విషయాలు ఉండాలి ఎప్పుడు కూడా. విల్ ఉండాలి, పర్పస్ ఉండాలి, తర్వాత అటైన్డ్ గోల్. దానివల్ల ఏమిటి ఆ గోల్ అనేటువంటిది రీచ్ అవుతుందా లేదా అనేటువంటి చూసుకుని బాల్ వదులుతాడు. ఊరికి నేను మనలాగా ఏదో బాల్ ఇసిరేయడం, బ్యాట్తో కొట్టేయడం ఇలా ఉండదు వీళ్ళది. సో ఈ 3 విషయాలు అందుగురించి మనం ఏదైనా సరే మనం కూడా మన నిత్య జీవితంలో ఏదైనా సరే ఒక పని మొదలు పెడుతున్నామట, ఏదైనా ఒక పని చేస్తున్నామట అంటే విల్ ఆస్పెక్ట్ అంటే సంకల్పం అంటుండేది గట్టిగా ఉందా లేదా అంటే చెక్ చేసుకోండి ఫస్ట్. నెక్స్ట్ ఈ పని చేయడం వల్ల పర్పస్, రియల్ పర్పస్ ఉందా, లేదా ఏదో ఇంట్లో ఏదో వస్తువు ఎదురుగా కనిపించింది కూడా కొనేస్తున్నామా. పర్పస్ ఉండాలి ఎప్పుడైనా సరే. పర్పస్ లేకుండా పనులు చేయడం అంటుండేది ఎప్పుడు పెట్టుకోకండి. పర్పస్ అంటున్నది ఉండాలి, విల్ ఉండాలి, పర్పస్ ఉండాలి, అటైన్డ్ గోల్ ఉండాలి.
సో మనం ఏ పర్పస్కి అయితే మనం ఈ పని మొదలు పెడుతున్నామో అది నిజంగా మనం సాధించగలమా, దాని పరంగా మనం అడుగులు వేయగలమా, దాని పరంగా అడుగులు వేసేటువంటిది సంకల్పం ఎంత గట్టిగా ఉండాలి. వీడు వదులుతున్నటువంటి బాల్ కానీ వదులుతున్నటువంటి బాణం కానీ గోల్ ఏదైతే ఉందో దాన్ని కొట్టాలి. వీడు ఇక్కడి నుంచి బాల్ కొడుతున్నట్టు గోల్ని కొట్టకుండా మధ్యలో ఆగిపోయేటటువంటి వాడు అక్కడ ఆడకూడదు. గోల్ని కొట్టేవాడు ఎవడు గట్టిగా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు గోల్ కీపర్ అది ఆపడానికి ప్రయత్నిస్తున్నా అది ఆపలేకుండా వెళ్ళిపోయి గోల్ కొట్టాలి. అలాంటి వాడు అక్కడ కొట్టాలి, అక్కడ గోల్ అక్కడ నుంచి అట్లా. సో మన యొక్క సంకల్పం కానీ, మన యొక్క పర్పస్ కానీ, మన యొక్క అటైన్డ్ గోల్ ఈ మూడు చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. మనం ఒక పని మొదలు పెడితే ఏ పని అయినా సరే లైఫ్లో ఇది ఒకటి సాధన చేయాలి. మనం బాగా ఒక పని మనం మొదలు పెడుతున్నాం అంటే కొట్టాడంటే ఆ గోల్ రీచ్ అవ్వాలి వాడు. అలా ఉద్దేశంతో వీడు సంకల్పం తీసుకుని వాడు పర్పస్ తీసుకుని మొదలు పెడతాడు. అదనమాట అట్లా. సో ఈ మూడు విషయాలు కొంచెం అవగాహనలో పెట్టుకోండి. అది సో ఇక్కడ నెంబర్ 1 యురేనస్ గురించి వివరంగా చెప్తున్నారు. ఇట్ ఈస్ ద 7th డే ఆఫ్ సెరమోనియల్ మ్యాజిక్. గాడ్ ది ఫాదర్, హీ హూ రిలేట్స్ ద సోర్స్ ఆఫ్ డ్యుయాలిటీ. అది గాడ్ ది ఫాదర్ అన్నారు. సెరమోనియల్ మ్యాజిక్ అది యురేనస్ అంటే 7th డేకి సంబంధించింది కాబట్టి సెరమోనియల్ మ్యాజిక్ అన్నారు. గాడ్ ది ఫాదర్ అన్నారు. హీ హూ రిలేట్స్ అన్నారు. అంటే ఇక్కడ ఎలా ఉన్నట్ట గాడ్ ది ఫాదర్ అంటే హీ హూ రిలేట్స్, హీ రిలేట్స్ ది 7th డే త్రూ 7th డే ఆఫ్ లైబ్రా విత్ హెరిస్. అది ది సోర్స్ ఆఫ్ డ్యుయాలిటీ అన్నారు. హీ హూ పెర్సూస్ ద ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్, pursues the end from the beginning. Spiritual consciousness, intuition to inspiration. ఇంట్యూషన్ పైన ఉండేటువంటిది ఇన్స్పిరేషన్. ఒక పని మనం చేస్తున్నాం అంటే ఇంట్యూషనల్ పైన ఉండేటువంటిది ఇన్స్పిరేషన్. సో గాడ్ ది ఫాదర్ అన్నారు. హీ హూ పర్సూస్ అన్నారు దాన్ని. సో యురేనస్ ఏం చేస్తుంది అంటే వీడికి ఉన్నటువంటి భౌతికమైన పదార్థం ద్వారా ఇది దేనికైతే ఏర్పడిందో అది చక్కగా వాడు భాషించుకోగలుగుతాడు ఆ విషయాన్ని. అది దేని చేతి జరుగుతుందంటే ఫాదర్ తోటి అనుసంధానం చెందగలిగేటువంటిది జరిగినప్పుడు ఇది జరుగుతుంది. సో మన చుట్టూతో అటువంటి విషయాల్ని మనం ఏదైనా సరే ఒక పని చేస్తున్నాం లేదా ఒక గుడి నిర్వహించుతున్నారు, ఆ గుడిలో మనం ఒక మెంబర్గా మనం వేశారు. అసలు ఆ గుడి ఎందుకు స్థాపించారు, ఏమిటి గుడి పర్పస్, దేనికి చేస్తున్నారు అన్నటువంటి సంకల్పం మనకు చక్కగా వెలిగిపోవాలి. ఆ గుడిలోను మనం ఒక మెంబర్గా చేరామట అంటే ఆ పర్పస్ అన్నటువంటిది మనకు వెలిగినప్పుడు మనకి ఇవ్వబడినటువంటి పని మనం చాలా చేసేటువంటి విధానం చాలా భిన్నంగా. లేకపోతే ఎలా ఉంటుందంటే నాకు పని ఎంతవరకు ఇచ్చారు సార్, నేను ఎంతవరకు చేస్తున్నాను, నాకు వేరే విషయాలు తెలియదండి, వాళ్ళందరూ ఆఫీసర్లు లేదా వాళ్ళందరూ పెద్ద పెద్ద ఇది మనం వాళ్ళతో ఇలాంటి భావనలతోటి మనం కన్ఫైన్ అయిపోతుంటాం. మనం సరిగ్గా చేసుకోలేని వాళ్ళగా అయిపోతాం. దానివలన మనలో ఒక ఉన్నతమైనటువంటి స్థితి మనలో రాదు. ఇప్పుడు కూడా సాధనలో ఉన్నటువంటి వాడు ఏం చేయాలంటే ఏదైనా ఒక కంపెనీలో పనిచేస్తున్నా, ఏదైనా ఒక గుడిలో చేస్తున్నా, ఒక సేవ చేస్తున్నా, లేదా మన వైద్యాలయంలో చేస్తున్నా, అసలు ఈ వైద్యాలయం మాస్టర్ గారు ఎందుకు స్థాపించారు, ఏ ఉద్దేశంగా ఆయన పెట్టారు, అది చక్కగా భాషించుతుంది వాడికి. అది భాషించి చక్కగా వీడికి వీడికి ఇవ్వడం అలవాటు లేకపోయినా మందులు ఇవ్వడం నేర్చుకుంటాడు. ఎందుకు వై హీ స్టార్టెడ్ దిస్ యాక్టివిటీ. అనుకుంటున్న కూర్చొని ప్రవచనాలు చెప్పచ్చు, వేదం నేర్చుకోవడం అని చెప్పి ఏదో సంథింగ్ హీ కెన్ డూ ఇట్ కదా. వై హీ గేవ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఫర్ మెడికల్ సర్వీస్. అది చక్కగా అంటే ఆ రాసినవాడు చాలా అంటే ఎవడు కూడా కూర్చోబెట్టి పాఠం చెప్పడు. వీడు చక్కగా అది చక్కగా లోపలికి వెళ్ళిపోయి అది గ్రహించుకుంటాడు. మాస్టర్ గారు సర్వీస్ ఎందుకు పెట్టారు, లేదా మాస్టర్ గారు వేద పఠనం ప్రతివాడికి ఎందుకు చెప్పారు, లేదా మాస్టర్ గారు గాయత్రి మంత్రం వేద ప్రేయర్లో ఎందుకు ఇచ్చేశారు, ఆయన దేని సంకల్పించి ఆయన ఇచ్చారంటే వీడు చక్కగా భాషించుకుంటాడు. దేనివల్ల జరుగుతుందంటే వీళ్ళు ఉన్నటువంటి యురేనస్ ప్లానెట్ వలన జరుగుతుంది. అది చెప్తున్నారు మనకి ఇక్కడ. దాన్ని అన్నారంటే గాడ్ ది ఫాదర్ అన్నారు, హీ హూ రిలేట్స్ అన్నారు, ది సోర్స్ ఆఫ్ డ్యుయాలిటీ అన్నారు. సో సోర్స్ ఆఫ్ డ్యుయాలిటీ అంటున్నది ఎక్కడైతే ఉంది అక్కడ ఉంది. రెండుగా తెలియబడేటువంటిది మొదట ఎక్కడుంది అక్కడ ఉంది. హీ హూ పెర్సూస్ అన్నారు. పెర్సూస్ ద ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. దీని యొక్క ఎండ్ ఏమిటి, దీని యొక్క బిగినింగ్ ఏంటి అంటే మనం 10 మందికి ఉచితంగా వైద్య సేవ చేయడం వల్ల ఎండ్ పాయింట్ ఏమిటి, ఇది. బిగినింగ్ ఏమిటి, దేనికి బిగినింగ్, ఈ ఎండ్ పాయింట్ చూస్తున్నాం. అందరూ చక్కగా రోగాలు తగ్గుతున్నారు, చక్కగా హాయిగా ఉంటున్నారు, ఇది ఎండ్ పాయింట్. మరి బిగినింగ్ పాయింట్ ఏమిటి దీనికి, అది గ్రహించుకుంటాడు. సో ఎండ్ పాయింట్ తెలిసింది, బిగినింగ్ పాయింట్ తెలిసింది అనుకోండి, వీడు ఆ పని నిర్వహించడంలో చాలా బాగా నిర్వహిస్తాడు.
ఒక వైద్యం చేయడం అంటాడు ఊరినే వాడు ఉదాహరణకి. అది ఫ్రమ్ ద బిగినింగ్ స్పిరిచువల్ కాన్షియస్నెస్ అన్నారు. ఇది ఎప్పుడైతే వీడు బిగినింగ్ పాయింట్ వీడు అవగాహన చేసుకోగలుగుతాడో అప్పుడు వీడు దాని ఉండేటువంటి స్థితిని ఏమన్నారంటే స్పిరిచువల్ కాన్షియస్నెస్ అంటారు దాన్ని. స్పిరిట్ ఆస్పెక్ట్ నుంచి దిగి వస్తుంది కదా, మామూలు కాన్షియస్నెస్ కాదు ఇక్కడ. దిస్ ఈజ్ కాల్డ్ స్పిరిచువల్ కాన్షియస్నెస్. స్పిరిట్ తోటి అనుసంధానం చెంది ఉన్నటువంటి ప్రజ్ఞ అని అర్థం. అంటే ఎవరైతే ఇది సంకల్పించారో వాళ్ళతోటి ఇది అనుసంధానం చెంది ఇక్కడ వీడి ప్రజ్ఞ పనిచేస్తుంది అని అర్థం. అనుసంధానం చెంది చేస్తున్నటువంటి యొక్క కార్యక్రమాలు చాలా వైభవంగా ఉంటుంది, చాలా దివ్యంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఏ ఉద్దేశంగా అయితే ఈ పని మొదలుపెట్టారో ఆ ప్రజ్ఞతో వీడు అనుసంధానం చెందాలి, ఆ పని చేస్తున్నారు. అప్పుడు వీడు చేసేటువంటి పని చాలా బాగుంటుంది. వీడు మందులు ఇవ్వడం కూడా చాలా బాగుంటుంది. ఉదాహరణకు మాస్టరీకి గారి ప్రజ్ఞతో వీడు అనుసంధానం చెంది వీడు మందులు ఇస్తున్నాడు అనుకోండి, అంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి. వీడు ఆయన ఒక డోస్ వేస్తే చాలు, ఇంకా మీరు వేరేది అక్కర్లేదని ఇలా మనకు ఫిలాసఫీ ఉంది. ఆ మాస్టరీ గారు ఎటువంటి ఫిలాసఫీ ఫాలో అయ్యి మనకి చేశారో అది పర్ఫెక్ట్ వీడు ఫాలో అవుతాడు, అది పర్ఫెక్ట్ వీడు నిరూపించి చూపిస్తాడు. ఎందుకు వీడు ఆయనతో అనుసంధానం చెందాడు, అందులో అక్కడ ఏ మందు వేయాలో వీడు కరెక్ట్గా ఆ మందు వేస్తాడు. దట్ ఈస్ కాల్డ్ ది యురేనస్ అన్నమాట. అది ఇక్కడ మెయిన్గా యురేనస్ చేయించాడు. సృష్టిలో మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా సరే యురేనస్ ప్లానెట్లో ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు సృష్టి నిర్వహణకర్త ఏం చేయడానికి వాడైతే ఆయన ఇది చేశాడో వాడితో వీడు అనుసంధానం చెందుతాడు. వాడితో అనుసంధానం చెంది సృష్టిలో జీవించడం చేస్తున్నాం అనుకోండి, సృష్టిలో ఏం మాట్లాడాలో అది మాత్రం మాట్లాడతాడు, ఏం చేయాలో అది మాత్రం చేస్తాడు. అంతే లైఫ్ని చాలా పర్ఫెక్ట్గా వాడుకుంటాడు. అది నెక్స్ట్ ఈజ్ వీనస్. అంటే ఈ 3 ప్లానెట్స్ మనకి 6 రాశిస్కి లింకప్ చెప్పారు కదా. సో 3 ప్లానెట్స్ ఎలా మనకి ఈ 6 రాసులకి లింకప్ ఇస్తున్నాయి అంటే రాశి అని చెప్పారు. అందులో యురేనస్ చెప్పారు 7th రే. తర్వాత శుక్రుడు 5th రే అన్నారు, 5th రే ఆఫ్ మైండ్. గాడ్ ది సన్ అన్నారు, ది సన్ ఆఫ్ మైండ్ అన్నారు. హీ హూ ఇంక్లూడ్స్ ఈగోయిక్ కాన్షియస్నెస్, ఇంటలెక్ట్ టు ఇంట్యూషన్ అన్నారు. వీనస్ అంటే ఇట్ ఇస్ ది 5th రే ఆఫ్ మైండ్. శుక్రుడు ఏం చేస్తున్నాడు? 5th రే అంటే కాంక్రీట్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి వాడు 5th రే. ఈ కాంక్రీట్ నాలెడ్జ్ ఏం చేస్తుంది వీడిని? 5th రే ఆఫ్ మైండ్. మైండ్ అంటే ఇక్కడ ఏంటి? గాడ్ ది సన్ అన్నారు. మైండ్ ఆస్పెక్ట్ ఏమిటి అంటే ఇక్కడ ఎంఎస్ క్యాపిటల్ అంటే ఏంటి? గాడ్ యొక్క మైండ్ ఆస్పెక్ట్ అంటే కాస్మిక్ మెంటల్ ప్లేన్. మైండ్లో ఇది ఎలా తెలియబడుతుంటుంది? వీనస్ ప్లానెట్ అంటే ఇక్కడ నెక్స్ట్ వర్డ్ ఏమన్నారు? గాడ్ ది సన్ అన్నారు. అంటే అక్కడ ఎలా అయితే ఉందో అది వీడు చక్కగా అవగాహనలోకి తెచ్చేసుకోగలిగాడు అక్కడ ఉన్నటువంటి రహస్యాన్ని. ఆ రహస్యాన్ని వీడు అవగాహనలోకి తెచ్చి అందించేటువంటిది వీడిలో ఎక్కడ పనిచేస్తుంది అంటే శుక్రుడు ద్వారా అది పనిచేస్తుంది వీళ్ళు. కనుక దాన్ని ఏమన్నారంటే గాడ్ ది సన్ అన్నారు, ది సన్ ఆఫ్ మైండ్ అన్నారు. అంటే మాంసపుత్రుడు. మాంసపుత్రుడు దేనికే ఏర్పడ్డారు వాళ్ళు? సన్ ఆఫ్ మైండ్ అంటే పరమాత్మ యొక్క మనస్సు అనేటువంటిది ఎక్కడ పనిచేస్తుంటుందో ఆ లెవెల్లో వీడు పనిచేస్తుంటారు. పరమాత్మ యొక్క మనస్సు ఎక్కడ పనిచేస్తుంది అంటే జీవుల యొక్క మనస్సు, ఇందరి మనస్సులు మీరంతా కలిపితే అంటే ఒకే ఒక మనస్సు ఇందరి మనస్సులుగా దిగవచ్చు. ఆ మనస్సు ఉండేటువంటి స్థితి ఏమిటో ఆ స్థితికి సంబంధించినటువంటి దాన్ని ఏమన్నారంటే సన్ ఆఫ్ మైండ్ అన్నారు. చోట్ల ఒక మనస్సు ఉంది, బాగా అవగాహన చేసుకోండి. ఆ మనస్సు యొక్క ప్రతిబింబం అన్నటువంటిది జీవుల యొక్క మనస్సులుగా మీరు దర్శించవచ్చు. చోట్ల మనస్సు అన్నటువంటిది ఎక్కడైతే ఉందో ఆ స్థితికి సంబంధించిన వాళ్ళని ఏమన్నారంటే ది సన్ ఆఫ్ మైండ్ అన్నారు. ఈ సన్ ఆఫ్ మైండ్ ఎక్కడి నుంచి వచ్చింది? దీని సోర్స్ నుంచి ఇది సన్ ఆఫ్ మైండ్గా ఏర్పడింది. సో మొదట మైండ్ ప్రిన్సిపల్ అనేటువంటిది ఉంది, దాని నుంచి సన్ ఆస్పెక్ట్ అనేటువంటిది వచ్చింది. ఎస్ఓఎన్ సన్, నాట్ ఎస్ఓఎన్ సన్. సో సన్ ఆఫ్ మైండ్ అంటే ఏంటి? అక్కడ ఎలా అయితే ఉందో ఇక్కడ అలా ప్రతిబింబించుతోంది అని అర్థం. సో చోట్లో మనస్సు అనేటువంటిది ఎలా అయితే ఉందో జీవుల యొక్క మనస్సు ఆ విధంగా ఉంటుంది. జీవులకి ఈ రోజు వరకు ఒక భావం లేదు. ఉదాహరణకి ఎగ్జాంపుల్, ఆ భావము జీవుల్లో మొట్టమొదటిగా 2000 సంవత్సరంలో ఏర్పడింది. ఇది ఎక్కడి నుంచి ఏర్పడింది ఈ భావం అంటే చోట్లో మనస్సు అంటుంటుంది, అక్కడ ఏర్పడింది ఆ భావం. దానికి ప్రతిబింబంగా జీవుల యొక్క మనస్సులో ఈ భావం అనేటువంటిది వచ్చింది. ఏ భావం అయినా సరే మీరు తీసుకుంటే కనుక దీని ఏమన్నారంటే సన్ ఆఫ్ మైండ్ అన్నారు. హీ హూ ఇంక్లూడ్స్ అంటే దీన్ని ఏమన్నారంటే హీ హూ ఇంక్లూడ్స్ ఈగోయిక్ కాన్షియస్నెస్ అన్నారు, ఇంటలెక్ట్ ఇంట్యూషన్ అన్నారు.
అంటే ఈ మైండ్ ఆస్పెక్ట్ ద్వారా ఏం జరుగుతుందంటే ఇంక్లూషన్ అంటే ఏంటంటే ఇక్కడ మెయిన్‌గా మనస్సు అనేటువంటిది పనిచేయడం. దానికి శుక్రుడు ఏ రకంగా దీనికి ఇది చేస్తున్నాడంటే శుక్రుడు అంటే ఏంటంటే శుక్రగ్రహం ఏం చేస్తుంటది మనకి మెయిన్‌గా శుక్రుడు మనకి మెయిన్‌గా చైతన్యవంతం అనేటువంటిది చేసి పెడుతూ చోటులో ఉన్నటువంటి ఒకే ఒక తత్వాన్ని చక్కగా దానికి ఒక రూపకల్పన అనేటువంటిది చేసి ఇచ్చేటువంటి వాడు శుక్రుడు. రూపకల్పన అంటే ఏంటంటే మెయిన్‌గా శుక్రగ్రహం మనకి ది బ్యూటీ కాన్షియస్‌నెస్ అన్నారు మనకి. ఈ బ్యూటీ కాన్షియస్‌నెస్ ఏం చేస్తుంటది మనకి చోటులో అవ్యక్తంగా ఉన్నటువంటి దాన్ని వ్యక్తపరిచేటువంటి స్థితికి మనకి తీసుకొచ్చి అందిస్తుంటది. అక్కడ పనిచేస్తున్నటువంటి దాన్ని ఏమన్నారు? దాన్ని మైండ్ అన్నారు. అంటే బ్యూటీ అనేటువంటిది ఏం చేస్తుంది మనకి ఉదాహరణకు అక్కడ ఒక అమరిక అనేటువంటిది చేస్తాం మనం. ఈ అమరిక అనేటువంటిది చేసేటప్పటికి ఏమవుతుంది? అప్పటిదాకా దర్శించినటువంటి ఒక విషయం మనం అక్కడ దర్శిస్తాం. అప్పటిదా వాటిల్లో ఉన్నటువంటిదే ఒక అందంగా మనం అక్కడ అలంకరించేటప్పటికి దానిలో అప్పటిదాకా దర్శించినటువంటి ఒక అందం అనేటువంటిది మనం దర్శిస్తాం అన్నమాట. అంటే ఏంటి? వాటిల్లో అంతర్గా ఉన్నటువంటి రహస్యం, అంతర్గా ఉన్నటువంటి తత్వం మనకి ఏం చేస్తోంది మనకి? శుక్రుడు అది దర్శింపజేస్తున్నాడు మనకి. ఆ దర్శింపజేయడం దేని చేత దర్శనపడుతుంది? వీడి యొక్క మనస్సు చేత అది దర్శనపడుతుంది. దాన్ని మైండ్ అన్నారు. ఈ మైండ్ ఎవడితోటి మైండ్ తోటి అనుసంధానం చెందాలో వాడితోటి మైండ్ తోటి అనుసంధానం చెందినప్పుడు అక్కడ చక్కగా అక్కడ ఏదైతే ఉందో అది వీడి యొక్క అమరికలో అది తీసుకొస్తాడు. సృష్టిలో ఏదైతే ఉందో దాన్ని వీడు ఒక అమరికగా వీడు తీసుకొస్తాడు. అప్పుడు వీడు అది ట్యూనప్ అయినప్పుడు చక్కగా చాలా అందంగా ఉంది అంటాం మనం దాన్ని. దిస్ ఇస్ కాల్డ్ బ్యూటీ కాన్షియస్‌నెస్ అది. సో దాన్ని ఏమన్నారంటే అలా అనుసంధానం చెందేటువంటి దాన్ని హీ హూ ఇంక్లూడ్స్ అన్నారు. దాన్ని ఈగోయిక్ కాన్షియస్‌నెస్ అన్నారు. ఈగోయిక్ కాన్షియస్‌నెస్ అంటే ఏంటంటే వీడిలో ఈగో అనేటువంటిది ఎక్కడైతే తెలియబడుతుందో అది కాన్షియస్‌నెస్ తోటి అనుసంధానం చెందడం చక్కగా. అంటే ప్రజ్ఞగా ఉన్నటువంటి స్థితితోటి వీడిలో నేను ఫలానా అంటే తెలియబడుతోంది చూసారా లోపలగా ఎక్కడ తెలియబడుతుందో మనస్సుగా తెలియబడుతోంది అది. అది ఈ 2 చక్కగా అనుసంధానం చెందడం. మనస్సుగా తెలియబడుతున్నటువంటిది ఈగోయిక్ అంటే కాన్షియస్‌నెస్‌గా అది దర్శింపబడిపోతుంది. మనస్సు అంటున్న దానికన్నా దానికి కొంచెం పైన ఉన్నటువంటి దాన్ని అహంకారము అంటాం. కొంచెం లోవర్‌గా చెప్పుకున్నప్పుడు దాన్ని మనస్సుగా చెప్పుకోవడం మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇది మనస్సు, అహంకారం. అక్కడి నుంచి కాన్షియస్‌నెస్‌గా ఎవాల్వ్ అవ్వడం. దాన్ని ఏమన్నారు పదాలు ఇక్కడ? ఇంటలెక్ట్, ఇంట్యూషన్ అన్నారు దాన్ని. సో శుక్రుడు మనకి అంటే వీడిలో అంటే కొంచెం జాగ్రత్తగా దీన్ని అవగాహన చేసుకోగలిగితే మనస్సుగా వీడిలో ఒక పని చేస్తున్నాం. ఒక చక్కటి అమరిక అక్కడ దైవ మందిరాన్ని మనం అలంకరిస్తున్నాం. దైవ మందిరాన్ని మనం అలంకరించడానికి ముందు మనం అక్కడ పటాలున్నాయి, పువ్వులున్నాయి, ఏవో ఇవన్నీ ఉన్నాయి. పరిమళ ద్రవ్యాలు, గంధం ఇవన్నీ ఉన్నాయి. వాటిని చక్కగా ఏమండి ఈరోజు మన ఇంట్లో సత్యనారాయణ స్వామి పూజ చక్కగా మీరు అలంకరించండి అన్నారు. చక్కగా వచ్చి చక్కగా పటాలు అవన్నీ కూడా ఒక చక్కగా అమరించడం. చక్కగా దానికి ఒక పువ్వు తర్వాత ఒక పువ్వు ఇదంతా చక్కగా చేశారు. ఇదంతా చేయగలిగేటువంటిది అంటే చక్కగా వీడు ఎట్లా అలంకరిస్తాడంటే అక్కడికొచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా సరే అక్కడ కూర్చుంటే కాసేపు ఇక్కడ కూర్చుందాం అన్నటువంటిది వీడు అలంకరించాడండి. అది దేని చేత జరుగుతుందంటే వీనస్ ప్లానెట్ చేత జరుగుతుంది. వీడు అమరిక చేయడానికి వీడు వాడినటువంటి వస్తువు ఏమిటి? వీడి మనస్సు అక్కడ వాడాడు. అంటే వీడి మనస్సు ప్రజ్ఞతోటి అనుసంధానం చెందిపోయి ఉన్నప్పుడు చాలా దివ్యంగా అలంకరిస్తాడు వాడు అక్కడ. చాలా బావుంటుంది. అంటే ఒక ఆఫీస్‌లో ఒక పని చేసినా చాలా పర్ఫెక్ట్‌గా చేస్తాడు పని. చాలా బాగా చేస్తాడు. దట్ ఈస్ కాల్డ్ ఈగోయిక్ కాన్షియస్‌నెస్. ఒక లెటర్ డ్రాఫ్ట్ చేసి వీడు ఇచ్చాడంటే చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది ఆ లెటర్ మీరు చూస్తే. చాలా బావుంటుందండి. అంటే ఎక్కడ కూడా మీరు ఒక పదం తీయలేరు, ఒక పదం వేయలేరు. వేయాల్సినటువంటి పదాలు కరెక్ట్‌గా వేస్తాడు. చాలా పొందికగా రాస్తాడు. చాలా కరెక్ట్‌గా రాస్తాడు. చాలా బాగా చేస్తాడు. దట్ ఈస్ కాల్డ్ ఈగోయిక్ కాన్షియస్‌నెస్. అంటే వీడి మైండ్ ఎదుటివాడి మైండ్‌లో ఎలా మనం చేస్తే వాడు దీన్ని పాస్ ఆన్ చేస్తాడో ఆ విధంగా వీడు తయారు చేస్తాడండి లెటర్. ఆ రకంగా చెప్పుకున్నప్పుడు అది. ఈ రకంగా చెప్పుకున్నప్పుడు ఇది. సో దీనికి ఇక్కడ వర్తిస్తున్నటువంటిది ఏమంటే వీనస్ ప్లానెట్ వర్తిస్తుంది. సో దట్ ఈస్ దాన్ని ఏమన్నారంటే ఫిఫ్త్ రే ఆఫ్ మైండ్ అన్నారు. అక్కడ ప్రధానంగా కావాల్సినటువంటిది ఏంటంటే కాంక్రీట్ నాలెడ్జ్. దాని మీద పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వాడు డ్రాఫ్ట్ చేస్తాడు ఆ లెటర్‌ని. డ్రాఫ్ట్ చేసి వాడు లెటర్ వేసాడంటే తప్పకుండా అక్కడ సైన్ అయ్యి కిందకి రావాల్సిందే ఆ లెటర్. అలా రాస్తాడన్నమాట వీడు లెటర్. అది. సో దానికి వాడబడేటువంటిది ఏమిటంటే వీనస్ అక్కడ. అంటే ఏంటంటే
మనం ఇక్కడ చాలామంది ఏమంటారంటే మైండ్ ఆస్పెక్ట్ వచ్చేది మెర్క్యూరీ కదండి, మరి మెర్క్యూరీ కదా అది ప్రధానంగా అది ఉంటేనే కదా అంటే మెర్క్యూరీ మీకు ఎంతవరకు చేస్తుందంటే కనుక మెర్క్యూరీ చేసేటువంటి ఆస్పెక్ట్ వేరు, వీనస్ చేసేటువంటి ఆస్పెక్ట్ వేరు. వీనస్ వాడు ఏం చేస్తాడంటే ఇక్కడ వీనస్ ప్లానెట్ మనకి మైండ్ ఆస్పెక్ట్ని అంటే మైండ్లో ఉన్నటువంటి విషయాన్ని పరిపూర్ణంగా మీకు విపులీకరించి విషయాన్ని మీకు అందించేటువంటిది వీనస్. మెర్క్యూరీ ప్లానెట్ ఏం చేస్తుందంటే అది పాదరసం లాంటిది అన్నట్టు, అందులో ఉన్నటువంటి దాన్ని అంతా కూడా సూక్ష్మత్వంగా మీకు తెచ్చి దీన్ని దాన్ని కలిపేసి చెప్పుకోండి. వీనస్ ప్లానెట్ ఏం చేస్తుందంటే మీకు మొత్తం అంతా విప్పి చూపించి చక్కగా అందులో ఉన్న రహస్యాలు మీకు తెలియజెప్తే అప్పుడు ఆ గ్రంథం భాషించడం మీకు వేరు. అది వీనస్ ప్లానెట్ చేసి ఇచ్చేటువంటిది. మొత్తం చక్కగా మీకు అవగాహన తెచ్చి ఇచ్చేటువంటిది అన్నమాట వీనస్ ప్లానెట్. సో రెండిటికి తేడా ఉంటుంది. తర్వాత థర్డ్ది వచ్చేటికి సాటర్న్, థర్డ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అన్నారు దీన్ని. గాడ్ ది హోలీ స్పిరిట్. సో దైవము ఫాదర్ ఆస్పెక్ట్గా చెప్పారు యురేనస్ తోటి, దైవము కుమార ఆస్పెక్ట్ కుమారుడుగా చెప్పారు, సన్ ఆస్పెక్ట్ కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ అన్నారు వీనస్ ప్లానెట్. దైవము యాక్టివ్ ఇంటెలిజెన్స్గా చెప్పారు, దట్ ఈస్ ద థర్డ్, దట్ ఈస్ ద సాటర్న్. ఇక్కడ ది హోలీ స్పిరిట్ అన్నారు. హీ హూ నోస్ మైండ్ హ్యూమన్ కాన్షియస్నెస్ అన్నారు. దాని అన్నారు ఇన్స్టింక్ట్ టు ఇంటలెక్ట్. సో శని అనేటువంటి వాడు ఎక్కడ వీడు పనిచేస్తుంటాడంటే ఇన్స్టింక్చువల్ లెవెల్ నుంచి ఇంటలెక్చువల్ లెవెల్లోకి వీడు తీసుకెళ్తాడు శని. సో ఇన్స్టింక్చువల్ లెవెల్ నుంచి ఇంటలెక్చువల్ లెవెల్లోకి మనకి అడుగు పెట్టించేటువంటి వాడు శని. అంటే మెయిన్ సాధన అంతా కూడా అక్కడే ఉంటుంది. ఇంటలెక్చువల్కి వెళ్ళినటువంటి వాడు ఇంట్యూషన్కి వెళ్ళడం కొంత సులభం. ఇన్స్టింక్చువల్ నేచర్ వాడు ఇంటలెక్ట్ నేచర్లోకి రావడం చాలా కష్టం. కష్టమైనటువంటి సాధన అంతా కూడా అక్కడే ఉంటుంది. అంటే చాలా ఇన్స్టింక్ట్స్ మనలో ఉండిపోతుంటాయి. దాని నుంచి ఒక ఇంటెలిజెన్స్ మనలో మేలుకొల్పింపబడడం అంటే చాలా కష్టం. ఎందుకంటే ఎంత పురాణం చెప్పిన ఎదురుండా ఒక స్వీటో వీడికి నచ్చినటువంటిది ఏదో వీడు ఎదురుండా పెట్టి వీడి ప్రవచనం చెప్పమంటే ఎంతైనా సరే పదాల్లో కొంత తేడా వచ్చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఇన్స్టింక్చువల్ నేచర్. సో ఈ ప్రవచనం అంతా చెప్పి తినండి అని చెప్పి ముందుగా పెట్టి అనుకున్నాడు, చాలా కష్టమైపోతుంది ప్రవచనం. ఎప్పుడైపోతుందో ఎప్పుడు తీసుకొని తిందాం అన్నట్టుగా ఉంటుంది ప్రవచనం. దట్ ఈస్ ఆల్ ఇన్స్టింక్చువల్ నేచర్. దాన్ని క్రాస్ అవడం చాలా కష్టం. శని యొక్క సాధన అంతా కూడా అక్కడ పెట్టారు, హ్యూమన్ కాన్షియస్నెస్ అన్నారు దాన్ని. సో ఇట్ ఈస్ ఫర్ దిస్ బేసిక్ రీజన్ founded upon the above triple relationship that Libra is the point of balance in the zodiac. అందు గురించి ఈ మూడిటి యొక్క రహస్యాలు చక్కగా మనకు అవగాహనలోకి అందించి ఈ మూడు ప్లానెట్స్ ఇప్పుడు మీరు ఈ మూడు ప్లానెట్స్ గురించి మనం ఇప్పుడు చదువుకున్నాం. దీన్ని ఈ 6 రాశులకి మీరు అవగాహనలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. యురేనస్ ఎలా లింకప్ చేస్తున్నారు తులారాశిలో ఉన్నటువంటి మేషరాశిలోకి, తర్వాత వృషభ రాశిలో మనకి శుక్రుడు ఎలా పనిచేస్తున్నాడు, మిథున రాశిలో ఎలా శని పనిచేస్తుంది, ఇలా మీరు వీటి గురించి ఒక చక్కటి అవగాహన చేసుకోగలిగితే ఈ 6 రాశుల్లో ఈ 3 ప్లానెట్స్ ఎలా మనని లింకప్ చేస్తున్నటువంటి రాశి మనకు అర్థం. తులారాశి ఏం చేస్తున్నట్టు అంటే అన్నిటికీ పాయింట్ ఆఫ్ బ్యాలెన్స్ అనేటువంటిది క్రియేట్ చేస్తున్నాడు. In most of the other constellations, at some stage or other, there comes a point of crisis, whereon the effect of the energy pouring through the sign via the ruling planets to make it at its highest point of effectiveness, wherein the effect of the energy pouring through the sign, effect of the energy pouring through the sign, అది పాయింట్ ఆఫ్ క్రైసిస్గా ఉండి ఆ సైన్ ద్వారా ఎనర్జీ ఏదైతే పాస్ ఆన్ అవుతుందో అది ప్లానెటరీ ఆస్పెక్ట్ ద్వారా అందుతుంటుంది మీకు మామూలుగా అన్నిట్లో అయితే. కానీ తులారాశిలో పరిపూర్ణంగా అలా ఉండదు. బ్యాలెన్స్ ఆస్పెక్ట్ అంటుండేది తులారాశి ప్రధానంగా ఇచ్చేటువంటిది కాదు. ఆ ప్లానెట్ సంబంధించిన మొత్తం అంతా కూడా ఇచ్చేయడం అంటుండేదిగా ఉండదు. మిగిలిన రాశుల్లో ఎలా ఉంటుందంటే ఆ రాశికి సంబంధించిన విషయం అంతా కూడా ఆ గ్రహం ద్వారా వాడికి పరిపూర్ణంగా అందివ్వబడడం అంటుండేది అక్కడ కార్యక్రమం. వేరే వాటితో సంబంధం లేదు. కానీ తులారాశి అలా కాదు. తులారాశి మెయిన్గా చేసేటువంటిది ఏంటంటే బ్యాలెన్స్ వీళ్ళు. Through the sign to man at its highest point of effectiveness. This in time precipitates the crisis which is required to release the man from the planetary influence which condition his personality and bring him more definitely and consciously under the influence of the sign of the zodiac. He is totally being influenced by that planet. అది జరుగుతుంది మామూలుగా మిగిలిన వాటిలో అయితే. ఆ రాశి ఆ గ్రహం వీడిని మొత్తంగా వీడిని
పూర్తిగా వాటి యొక్క ఆధీనంలో వీడు ఉంటాడు మామూలుగా అయితే. కానీ తులారాశిలో అలా కాదనమాట. అది. సో మనకు మెయిన్‌గా కావాల్సింది ఏంటంటే బ్యాలెన్స్ కావాలి. ఉదాహరణకు వీడు మ్యాథ్స్ స్టూడెంట్ అనుకోండి. మ్యాథ్స్‌కి సంబంధించిన సార్ వీడికి ఏం చేస్తాడంటే మ్యాథ్స్ పరిపూర్ణంగా అదే ఫోకస్ చేస్తాడు. కానీ తులారాశి వాడికి అలా కాదు. మ్యాథ్స్ చెప్తాడు, ఫిజిక్స్ చెప్తాడు, ఇంకోటేదో చెప్తాడు, ఇంకోటేదో చెప్తాడు. అన్నిటిని ఒకే ఒక లెవెల్‌లో వీడికి నిలబెట్టి ఉంచుతాడు. ఎందుకంటే మ్యాథ్స్‌కి ఎన్ని మార్కులు ఉంటాయో, ఫిజిక్స్‌కి అన్ని మార్కులు ఉంటాయి. ఇంకో సబ్జెక్ట్‌కి అన్ని మార్కులు ఉంటాయి. ఇంకో సబ్జెక్ట్‌కి అన్ని మార్కులు ఉంటాయి. అన్నిట్లోనూ వీడు మంచి మార్కులు తెచ్చుకుంటేనే వీడు ఏ ప్లస్‌లోనో ఏదో ఎక్కడో ఉంటాడు. అది ఎట్లాగో లైబ్రా అది చేస్తున్నాడు వీళ్ళు. బట్ ఇన్ లైబ్రా దేర్ ఈస్ నో సచ్ పాయింట్ ఆఫ్ క్వెషన్ మోర్ దాన్ దేర్ ఈస్ ఇన్ ఏరీస్. There is only the interlude of balance as a prelude to a more effective and sensitive program upon the path. It is the same in Aries, as it is esoterically said, before creation, silence and stillness of a focused point. This applies to both Aries and Libra, the one in a cosmic and creative sense, and the other in the individual and progressive evolutionary sense. Okay. తులారాశి ఏంటంటే ఎలా ఉంటుందంటే బిఫోర్ అది ఏరిస్లో వెళ్ళిపోయి ఉంటుంది. ఏరిస్లో ఉన్నటువంటి వాడు ఎలా ఉంటాడు? చాలా నిశ్శబ్దంగా ఉంటాడు. ఏంటంటే అక్కడ ఏరిస్లో ఎలా ఉంటుంది? బిఫోర్ క్రియేషన్ సైలెన్స్ అండ్ ద స్టిల్నెస్ ఆఫ్ ఎ ఫోకస్డ్ పాయింట్. సృష్టి ఆరంభం అవ్వడానికి ముందు ఏరిస్లో ఎలా ఉంది? ఇదంతా కూడా సైలెన్స్గా ఉంది. స్టిల్నెస్ ఆఫ్ ఎ ఫోకస్డ్ పాయింట్ అన్నది. అంటే సృష్టి చేయాలి. చేయడానికి మొట్టమొదటిగా ఉన్నటువంటి స్థితి ఏమంటే సైలెన్స్. సైలెన్స్గా ఉంది మొత్తం అంతా కూడా. కనుక ఏరిస్లో అది ఎక్స్ప్రెషన్లోకి వచ్చింది. ఎక్స్ప్రెషన్ రాకముందు ఏరిస్లో ఎలా ఉంది? ఇది సైలెన్స్ ఆస్పెక్ట్గా ఉంది. లయం అయిపోయింది మేషరాశిలో. మేషరాశిలో ఇది ఎలా తెలియబడుతుంది? మేషరాశికి ఇది కట్ అవ్వడానికి ముందు సైలెన్స్గా తెలియబడుతుంది. దానివల్ల స్టిల్నెస్. ఇంకా ఆఫీస్ తెరవలేదు. ఆఫీస్ తెరవడానికి ముందు ఎలా ఉన్నాడు వీడు? చాలా అక్కడ ఆఫీస్ తెరుస్తారన్నటువంటి విషయం వాడికి తెలియదు. అలా ఉన్నాడు. సో దట్ ఈస్ కాల్డ్ సైలెన్స్. కానీ ఆఫీస్ తెరిచేది వాడే. ఎవడైతే ఆఫీసు ఈ రోజు వరకు తెరవలేదు, ఎవరైతే ఈ రోజు వరకు బిజినెస్ స్టార్ట్ చేయలేదు, వాడే రేపు పొద్దున్న బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాడు. స్టార్ట్ చేయడానికి ముందు వాడు ఎలా ఉన్నాడు? చాలా కామ్గా ఉన్నాడు. చాలా అంటే బిజినెస్ స్థలం దొరికిన తర్వాత దానికి ఇంకా కార్యక్రమం మొదలవుతుంది. స్థలం కూడా దొరకలేదు. అప్పుడు ఏముంటుంది? జస్ట్ పొద్దున్న లేవడం, భోజనం చేయడం, ఏదో టైంపాస్ చేయడం అన్నట్టుగా ఉంటుంది వాడి లైఫ్. ఏమి ఉండదు. కామ్గా ఉంటుంది వాడి లైఫ్ అంతే. ఏమి పని లేని వాడుగా ఉంటాడు. దట్ ఈస్ కాల్డ్ సైలెన్స్. దట్ ఈస్ కాల్డ్ స్టిల్నెస్. దట్ ఈస్ కాల్డ్ కామ్నెస్. అది మేషరాశిలో అలా ఉంటుంది. తులారాశి వాడిది ఎలా ఉంటుంది? ఇక్కడ అన్నీ తెలిసినా అన్నీ ఉన్నా ఇది సగం అది సగంగా ఉంటాడు కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఆధ్యాత్మికము, భౌతికత్వము రెండు సమానంగా ఉంటాడు. చాలా కామ్గా ఉంటాడు. అంటే వీడు ద పార్ట్ విచ్ వీఆర్ సీయింగ్ ఈజ్ ఓన్లీ 50%. రిమైనింగ్ 50% ఈజ్ ఆన్ ది అదర్ సైడ్. అప్పుడు అదర్ సైడ్ తోటి మనం 50% తోటే మనం ఎక్కువ అనుసంధానం చెంది ఉంటున్నాం కాబట్టి మళ్ళీ ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి. దీనికి అదర్ సైడ్ తోటి కూడా వీడు అనుసంధానం చెంది ఉన్నాడు అనుకోండి, వీడిలో కామ్నెస్ ఎక్కువ ఉంటుంది. అంటే వీడు ఈ రకంగా మాట్లాడడానికి కారణం ఏంటి? వెనకాతల ఉన్నటువంటి విషయం. ఆ విషయంని బేస్ చేసుకుని భౌతికంగా ఎదుటివాడు మాట్లాడటం కానీ ఇవన్నీ చేస్తున్నాడు. ఆ వెనకాతల ఉన్నటువంటి సైలెన్స్ తోటి వీడు అనుసంధానం చెందుతాడు. రెండు పర్ఫెక్ట్గా బ్యాలెన్స్గా ఉంటుంది వీడికి. అందులో బ్యాలెన్స్గా ఉంటుంటే వాడు చాలా తక్కువ మాట్లాడతాడు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడతాడు. ఏ విషయం మాట్లాడాలో ఆ విషయమే మాట్లాడతాడు. ఏ విషయం మాట్లాడకూడదు అది మాట్లాడు. అలా ఉన్నాడు వీడు. ఏరీస్ వాడు చాలా మౌని, చాలా ప్రశాంతంగా ఉంటాడు, చాలా కామ్గా ఉంటాడు. వాడి దగ్గర బ్యాంకులో ఉంది డబ్బు, అంతా ఉంది, రహస్యం అంతా ఉంది, బిజినెస్ స్టార్ట్ చేయడానికి అంతా ఉంది, కానీ బిజినెస్ స్టార్ట్ చేయలేదు. వాడు కామ్గా ఉన్నాడు, వీడు కామ్గా ఉంటాడు. అన్నీ తెలిసిన వాడు నిండు కొండలాగా వాడు కామ్గా ఉంటాడు. అన్నీ ఇంకా ప్రారంభంగా ఏమీ లేనకుండా ఉన్నటువంటి కొండ కూడా చాలా కామ్గా ఉంటుంది. అందులో ఏమి ఉంది? రెండు కొండలు ఒకటే రకంగా ఉంటాయి. ఏమీ లేనటువంటి దాంట్లో సమస్తం వస్తుంది. ఆ రకంగా అది కామ్నెస్. ఇందులో నిండు కొండ ఇది. లైబ్రరీ వాడు ఏంటి? వాడు నిండు కొండవాడు. అంటే ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎక్కడ ఏం మాట్లాడదు. ఎందుకంటే ఆధ్యాత్మికత, భౌతికత్వం రెండు సమానంగా ఉండేవాళ్ళు. సమానంగా ఉన్నటువంటి వాడు రియాక్ట్ అయిపోడు. ఎదుటివాడు మాట్లాడిన మాటలన్నిటికీ వీడు రియాక్ట్ అయిపోడు. చాలా ప్రశాంతంగా ఉంటాడు.
ప్రశాంతత దేని చేత సిద్ధిస్తుంది అంటే ఆధ్యాత్మికతతో అనుసంధానం చెందినవాడికి ప్రశాంతత సహజంగా సిద్ధిస్తుంది. ఆధ్యాత్మికతతోటి లేదా ఉత్తమమైనటువంటి దాంతో అనుసంధానం చెందినటువంటి ప్రశాంతత సిద్ధించదు వాడికి. ఎందుకంటే నన్ను అంత మాట అంటావా, రోజు నేను క్లాస్ చెప్పుకుంటుంటే ఏం మాట్లాడుతున్నాను అసలు అంటే వచ్చేస్తుంది మాట, అలా వెళ్ళిపోతుంది. అది కనుక ఆ రకంగా వీటిలో తులారాశి వాడు అది చేస్తాడు అనమాట. అందు గురించి ఇండివిజువల్ అండ్ ప్రోగ్రెస్ ఎవల్యూషనరీ సెన్స్ అన్నారు. ద ఫాలోయింగ్ ప్లానెట్స్ అండ్ దేర్ రేస్ గవర్న్ ది కార్డినల్ క్రాస్ ఆఫ్ విచ్ లైబ్రా ఇస్ వన్ ఆఫ్ ది పాయింట్స్. సో ఇక్కడ ప్లానెట్స్ కొన్ని చెప్పారు. కార్డినల్ క్రాస్లో తులారాశికి సంబంధించినది కాబట్టి కార్డినల్ క్రాస్ది ఈ ప్లానెట్స్ ఈ రాశిలో ఎలా హెల్ప్ చేస్తాయంటే విషయం చెప్తాను. నెంబర్ 1 ఇస్ మార్స్, నెంబర్ 2 మెర్క్యూరీ, నెంబర్ 3 యురేనస్, నెంబర్ 4 వీనస్, నెంబర్ 5 సాటర్న్, నెంబర్ 6 నెప్ట్యూన్. మొత్తం ఈ 6 ప్లానెట్స్. వీటికి రేస్ చెప్పారు. మార్స్ ఇస్ 6th రే, మెర్క్యూరీ ఇస్ 4th రే, యురేనస్ ఇస్ 7th రే, వీనస్ 5th రే, సాటర్న్ 3rd రే, నెప్ట్యూన్ 6th రే. ఇది వీటికి ఇచ్చినటువంటి రేస్. మనం ఈ ప్లానెట్స్ గురించి కొంతవరకు మనం ఆల్రెడీ చదువుకున్నాం. మిగిలిన ప్లానెట్స్ దీని యొక్క రహస్యాలు మనం చెప్పుకుందాం నెక్స్ట్ క్లాస్లో. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.